హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ చిన్ని షార్ట్లో ప్యారెట్ డిజైన్ అయితే చేసి చూపించబోతున్నాను. క్లిప్ బేస్ మీద చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేయడము ప్యారెట్ డిజైన్. మన వీడియోస్లో ఇప్పుడు దాకా నేనైతే చేయలేదు ఇది. నేనైతే ఫస్ట్ పేపర్ మీద డ్రా చేసుకొని తర్వాత OHP షీట్ దాని మీద పెట్టి ట్రేస్ చేసుకున్నానండి. అప్పుడు మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మర్చిపోయానండి చెప్పడం, ఇందులో చూపిస్తున్న ప్రతి ఒక్క మెటీరియల్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి హాయ్ అని పెడితే గ్రూప్ లింక్ వస్తుంది. గ్రూప్ లో మేము పెట్టే అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. పార్టీ వేర్ కి ఒక్క క్లిప్ చాలు, సూపర్ గా ఉంటుంది హెయిర్ కి. క్లిప్ అంతా అయిపోయాక ఈ షార్ట్ లాస్ట్ లో నేను పెట్టుకొని చూపించానండి. సూపర్ గా ఉంది క్లిప్ అయితే. ఈ రోజులు ఈ డిజైన్ నేను ఎందుకు చేయలేదా అనుకున్నాను. 2 ప్యారెట్స్ అయితే చేశానండి, లెఫ్ట్ అండ్ రైట్ పెట్టడానికి క్లిప్ బేస్ మీద. ఇలా స్టిక్ చేశాక మిడిల్ లో ఖాళీగా ఉంది కదండి, ఆ ప్లేస్ లో నేను వచ్చేసి 3D ఫ్లవర్ అయితే చేశాను. 3D ఫ్లవర్ పెట్టడం వల్ల క్లిప్ కి ఇంకా లుక్ వచ్చింది. ఈ మంత్ గివ్ అవే ఉందండి, తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి. ప్రాసెస్ ఏంటంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మేము పెట్టే ఎవ్రీడే వీడియో షార్ట్ కి ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ప్రాసెస్ అయితే ఇదేనండి, తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. కంప్లీట్ క్లిప్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ చూసారు కదా ఎంత క్యూట్ గా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా, ఇక్కడ నేను పెట్టుకొని చూపిస్తున్నాను మీకు. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాకు చెప్పేసేయండి. బాయ్.